తమకు చెందిన భూమిని తన బంధువులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది। ఈ సందర్భంగా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు అర్జీ అందజేసినట్లు స్పష్టం చేశారు। కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లిలోని సర్వే నెంబర్ 1199/1A3లో 85 సెంట్ల భూమి ఉందన్నారు। ఈ నేపథ్యంలోనే తన భర్త శ్రీరామ్ మరణించిన తర్వాత తమ కుటుంబ సభ్యుల్లో కొంతమంది తనకు ఎదురు తిరిగి తమ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు। తమ అనుమతి లేకుండా తమకు చెందిన భూమిపై రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు। సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని జ్యోతి కోరారు। నమస్కారం సార్, నా పేరు జ్యోతి। మేము కుప్పంలో ఉంటున్నాము। దళపతిపల్లి దగ్గర మాకు మా మామగారు కొత్త భూమి ఇచ్చినారు। మేము మా ఆయన కూడా పుట్టిన వాళ్ళు 5 మంది అన్నదమ్ములు। వాళ్ళు ఏదో ఇంతవరకు మాకు ఏ సమస్య రాలేదు। ఇప్పుడు నేను మా ఆయన చనిపోయినారు। మా ఆయన చనిపోయి 25 సంవత్సరాలు అయింది। ఏదో ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాబట్టి ఏదో దాంతో ఇంతో ఒట్లు నాటుకొని వ్యవసాయం చేసుకొని బతుకుంటామంటే ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నాకు రాళ్ళు నాటించి రోడ్డు వేసినారు। సర్వే ఎత్తుతాము మేము, వాళ్ళు సర్వే ఎత్తినప్పుడు చెప్పినారు సర్వే ఎత్తుతా ఉండాము, మాది 10 సెంట్లు పోయింది అని। సరే నేను కూడా నా డౌట్ క్లియర్ చేసుకుంటాను, సర్వే ఎత్తుతాను, సర్వే ఎత్తే వరకు మా కొడుకు రావాలా, మా కొడుకు వచ్చిన తర్వాత మాట్లాడదామని సర్వే వాళ్ళతో చెప్పినాను। నేను చెప్పినా కూడా వాళ్ళు సరే సర్వే వాళ్ళు మేము వస్తామమ్మా, మేము సర్వే ఎత్తిపిస్తామన్నాను। సర్వేకి చలానా కట్టి 14 రోజులైంది। సరే వాళ్ళు రేపు వాయిదా ఇచ్చినారు, రేపు వస్తాము, మేము సర్వే ఎత్తిస్తాము। వాళ్ళు అంతకు ముందనే వీళ్ళు మా భూమి పక్కన ఉండేవాళ్ళు రోడ్డు వేసి అంతా జేసీపీని పెట్టి మొత్తం రోడ్డు వేసి వదిలేసినారు। ఇప్పుడు మేము పోయి చూసిన తర్వాత మాకు చెప్పలే, రాళ్ళు నాటింది మాకు తెలీదు, మాకు రోడ్డు వేసింది మాకు తెలీదు। ఈ విధంగా నేను ఒక్కతే, నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేరు। ఏ సమస్య వచ్చినా నేను ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటా ఉంటున్నా కానీ ఇప్పుడు సమస్య వాళ్ళయ్యి నాకు ఎదురు తిరిగి నేను ఒంటరిదాన్ని అయినాను కాబట్టి నా వాళ్ళు ఎవరు లేదు, సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు। నాకు న్యాయం చేయాలా అని చెప్పి మరి పెద్దవాళ్ళని కోరి ప్రార్థిస్తున్నాం సార్। ఈ విషయము నేను ఇప్పుడు కలెక్టర్ సార్ గారికి కూడా నేను మొరపెట్టుకొని నేను ఈ అర్జీ నేను ఏదో ఇస్తా ఉన్నాను సార్। ఇచ్చాను సార్, అమ్మ ఎప్పుడుంది భూమి, నేను వచ్చి నీ పొలంలోకి చూస్తానమ్మా, నీ పొలం దగ్గర వచ్చి నేను చూసి నేను ఏదో ఒకటి చెప్తాను అని చెప్పి సారు కూడా మాకు చెప్పినారు। మాకు సార్ మేము అది కోరేది, నేను ఎందుకు ఈ లెటర్ కూడా ఈ అర్జీ కూడా ఎందుకు ఇస్తా ఉన్నానంటే నాకు మా ఆయన లేరు, నాకు ఉండేదే ఒక కుమారుడు ఒక పాప, వాళ్ళు ఇద్దరు పెళ్ళయ్యి వాళ్ళు తనిగా ఉన్నారు, నాకు సపోర్ట్ అంటూ లేదు। దాని నుంచి నాకు ఎవరు సపోర్ట్ లేని దానివల్ల, మా ఆయన లేని దానివల్ల నేను కలెక్టర్ గారికి నేను మొరబెట్టుకొని ఈ బాధ నేను చెప్పుకొని నాకు సపోర్ట్ చేయాలని, నాకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను సార్।